హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వరకు నేను చదువుతున్నాను, వినండి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానము చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, యేసయ్య చేత ఉత్తమ స్త్రీ అవార్డు పొందుకున్న ఆవిడ గురించి. అంతేనా? ఎవరు ఏ రంగంలో మంచి పనులు చేశారో, ఉత్తమమైన దాన్ని చేశారో వాళ్ళకి అవార్డులు వస్తుంటాయి. ఉత్తమ యాక్టర్ అవార్డు అని, ఉత్తమ నటి అవార్డు అని వస్తుంటాయి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే డైరెక్ట్గా ఒక అవార్డు ఇచ్చారు. ఏమంటే, ఉత్తమమైన దానిని ఎన్నుకున్న స్త్రీ. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నటువంటి స్త్రీగా ఈమె అసలు భూమి మీద కొనియాడబడుతుంది అని చెప్పారు ఆయన. ఈమె అంటే కరెక్ట్ అయిన దాన్ని ఎన్నుకుంది అని చెప్పారు. ఇక్కడ సిట్యుయేషన్ మన అందరికీ తెలుసు. మార్తా, మరియా, లాజర్ అనేవాళ్ళు ఒక బేతనియ అనే చిన్న గ్రామంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నట్లుగా లేఖనంలో లేదు. వాళ్ళ ముగ్గురే నివాసం ఉంటున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు గ్రామాలకి తిరుగుతూ, పట్టణాలకి తిరుగుతూ, సువార్త ప్రకటిస్తూ, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ అనేక గ్రామాలకి, పట్టణాలకి తిరుగుతున్నటువంటి సమయంలో బేతనియ అనే గ్రామానికి కూడా ప్రభువు తన శిష్యులతో వచ్చారు. వచ్చినప్పుడు ఈ మార్తా అనేటువంటి స్త్రీ, అయ్యా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం తీసుకొని మీరు వెళ్ళండి అని మరియ కాదు, మార్తయే ఆమెను, యేసయ్యను ఇన్వైట్ చేసింది. చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో కలిసి వారి ఇంట్లో ఉండడానికి వచ్చారు. వచ్చినప్పుడు మార్త ఇంకా వెంటనే చాలా హడావుడి పడి, అవును కదా, మరి ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం వండకుండా, ఏం టీ పెట్టకుండా కూర్చుంటే జరిగిపోదు. యాక్చువల్గా ఆవిడ మంచిదాన్నే చేస్తుంది పని. వెంటనే వెళ్ళిపోయి వీళ్ళకి కావలసినటువంటివన్నీ వండడానికి హడావుడి పడిపోతుంది. యేసయ్య కూడా చాలామంది ఉంటారు ఎప్పుడు కూడా. అవన్నీ హడావుడి పడి చేస్తూ ఉంటే ఇంకా ఈ మరియకి ఒకసారి ఏమైందంటే ఆయన చూడగానే అంటే దైవికమైనటువంటి అట్రాక్షన్ కలిగింది ఆవిడకి. ఇక వెంటనే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఆవిడకి ఎలా ఉందంటే అసలు ఇంకా చాలా ఆసక్తిగా ఉంది ఆవిడకి. ఒక్క మాట అయినా ఆయన నోట్లో నుంచి బయటికి పోతే ఏమైనా మిస్ అయిపోతానేమో నేను, అందుకని చెప్పి ఇక్కడ ఆయన పాదాల దగ్గరే కూర్చుంటే ఆయన ఏం మాట్లాడితే అది విందాము. అసలు ఆయన ప్రెజెన్సే నాకు చాలా బాగుంది, ఈ స్థలం నుంచి నేను లేవాలనుకోవట్లేదు అన్నంతగా ఆమె హృదయము తపన పడి ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండిపోయింది. ఇంక సెటిల్ అయిపోయింది. అక్కడ సెటిల్ అయిపోయింది. వస్తుందేమో అని చూస్తుంది, అక్క రావట్లేదు. ఇదేంటి ఇంట్లో ఇంత పని పెట్టుకుని ఆమె అక్కడ కూర్చుండిపోయింది అని చెప్పి ఆమె అడుగుతుందనమాట. ప్రభువా, నేను చాలా పని పెట్టుకున్నాను, నిన్ను పిలిచాను, ఇంతమంది వచ్చారు, నేను ఒక్కరిదాన్ని పని చేస్తుంటే అక్కడ కూర్చుండిపోయింది. ఆ అమ్మాయిని రమ్మని మీరన్నా చెప్పొచ్చు కదా, నా గురించి మీకు చింత లేదా అని అడుగుతుంది అన్నమాట. అడుగుతుంటే ప్రభువు వెంటనే ఆయన ఏమంటున్నారంటే, మార్తా మార్తా అని పిలిచి, నువ్వు అనేకమైనటువంటి పనులు చేసే తొందరలో ఉన్నావు తప్ప ఆ పనుల మీద కాన్సన్ట్రేషన్ నీకు అంతా, ఆ పనుల మీద చింత నీకు, ఆ పనుల మీద భారం నీకు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని హల్లెలూయా ఎంచుకుంది అన్నారు. ఇంతవరకు వినడానికి మనకు బాగుంది. నిజంగా మనం ఆ ఇంట్లో ఉంటే, మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలాగ మనం ఆలోచిస్తాము, మరి వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం నిజమే కదా అనేది మనలో కొంతమందిది పద్ధతి. మరి ప్రభువుని ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారేమో, ఆయన ఏం చెప్తారో అని వినాలి అనే ఆశతో ఉండడం కూడా ఒక పద్ధతి. కానీ మన పద్ధతి కాదు, కానీ ప్రభు పద్ధతి. ఆయన ఏం చెప్పారో అది కదా మనం చేయాలి. వాక్యం ఏం చెప్తుందో, లేఖనం ఏం చెప్తుందో, ప్రభువు ఏం చెప్తున్నారో మనం అదే అనుసరించాలి. కానీ ప్రభువు ఎలా డిసైడ్ చేస్తారు ఒకరిని? ఇప్పుడు మీనా కరెక్ట్గా ఉందా, పక్కన ఉన్న హవీలా కరెక్ట్గా ఉందా? ఇప్పుడు మనము మనుషులం పైన ఉన్నటువంటి విషయాలని చూస్తే ఆవిడ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ 12కి ఇక్కడ ఉంటుంది, వీళ్ళు ఉండరు.
ఆవిడ ఎప్పుడు వచ్చి పాటలు అలా పాడుతూనే ఉంటారు. అది రికార్డింగ్ అవని, రికార్డింగ్ అవ్వకపోని, ఆవిడకి జ్వరం అవని, ఆవిడ కాళ్ళలాగని, ఆవిడ ఏజ్ అవని, మన మనుషులం అంతా ఇలా చూస్తున్నాం, ఆవిడ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈమె లేటుగా వచ్చింది, లేటుగా కూర్చుంది, మళ్ళీ 2కి వెళ్ళిపోద్ది, మళ్ళీ మనం ఇలా చూస్తాం. ప్రభువు ఏం చూస్తాడంటే వాళ్ళ హార్ట్. హల్లెలూయా చెప్పండి. ప్రభువు ఏం చూస్తాడు? వాళ్ళ హృదయము. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళిపోయావు, లేకపోతే నువ్వెంత పని చేసావు, నువ్వెంత పని చేయలేనిది అనేది అది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. కానీ ఏ హృదయముతో చేస్తున్నారు అనేది కూడా అది దేవుని దగ్గర రీడింగ్ ఉంటుంది ఒకటి. ఆ రీడింగ్లో ఆయన చెప్తున్నాడు, హృదయమే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువు క్యాలిక్యులేట్ చేసేది నీ హృదయాన్ని. అలాగని అందరూ లేటుగా వచ్చి నా హృదయం చాలా మంచిది అని అనకండి. అయితే వచ్చిన నా హృదయం దేవుడు తెలుసులేండి పాస్టర్ అమ్మగారు, నాకు ఎంత పని ఉందో ఇంట్లో, నేనే మరియని, నేనే మార్తని, నేనే అన్నీ మీకేం తెలుసు, ఏసేకి తెలుసులేండి అని మాత్రం అనకండి. కాబట్టి సమయాన్ని పాటించే వాళ్ళు అన్నా కూడా దేవుడికి చాలా, క్రమం అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎప్పుడు చెప్తాను నేను మీకు, క్రమముగా కూర్చున్న వాళ్ళకి మాత్రమే వడ్డించండి అంటాడు ఆయన. క్రమం అంటే ఆయన చాలా ఇష్టపడతారు. క్రమముగా ఉన్న వాళ్ళని కూడా చాలా ప్రేమిస్తారు దేవుడు ఎప్పుడు కూడా. క్రమశిక్షణ బైబిల్ అంతా మీరు ఎక్కడైనా చూడండి, నా ప్రజలు ఇలాగే ఉండాలి, నా ప్రజలు ఈ టైంకే లేస్తేనే మన్నా పెడతాను. అవునా కాదా? అవునా? అబద్ధం చెప్తున్నానా నేను? నా ప్రజలు ఇలాంటి డ్రెస్సింగే వేసుకోవాలి, వాళ్ళ బట్టలు వీళ్ళు వేసుకోవద్దు, వీళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవద్దు, మీరు రైట్ వేలో మీ డ్రెస్సింగ్. నా ప్రజలు అంటే అంతే, నా ప్రజలు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, నా ప్రజలు ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, వాళ్ళు శపిస్తారు కానీ మీరు మౌనంగా ఉండాలి, అప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు నా ప్రజలు కదా, నన్ను పోలి నడవండి, ఇది చెప్తారనమాట ప్రభు. అంటే క్రమశిక్షణ నేర్పిస్తారు ఆయన. ఎన్ని గంటలకు లేవాలి, ఎప్పుడు లేవాలి, మన ఆడపిల్లలు ఎలా ఉండాలి, మన మగపిల్లలు ఎలా ఉండాలి, అన్నీ రాయించి ఉంచేశారు క్రమము. మరి అంతే కదా, అన్ని మలుసు పుడతాయి, మనము పుడతాం. ఎప్పుడైనా లేవచ్చు కుక్కపిల్ల, మనం లేవచ్చేటి కుక్కపిల్లలు పుట్టాక ఎప్పుడైనా లేవచ్చు. మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు పుడతారు కదా, వాడికి మిట్ట మధ్యాహ్నం ఎవరైనా స్నానం చేయిస్తారా? నిజం చెప్పండి, ఇండియన్ కల్చర్లో అవునా కదా? చూడండి, పొద్దున్నే మనం పక్కన అమ్మ లేచినా లేకపోయినా అమ్మమ్మ వచ్చి వాడిని తీసుకుని వెళ్ళిపోద్ది స్నానం చేయించడానికి. ఎందుకంటే స్నానం చేయించడానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటాం కదా, స్నానం చేయించే వాళ్ళు వస్తారు కదా ఆయాలు. వచ్చినప్పుడు ఆవిడ వచ్చేస్తుంది 7 గంటలకల్లా ఉదయం. అప్పుడు ఈ అమ్మమ్మ ఏం చేస్తుంది, ఈ అమ్మ లేచినా లేవపోయినా, మంచి అమ్మ అయితే లేస్తుందిలే, లేకపోతే పక్క నుంచి తీసుకెళ్ళి వాడికి స్నానం చేయించేసి వాడికి చేయాల్సిన మసాజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మంచి బట్టలు వేసి పౌడర్ రాసి పడుకోబెట్టేస్తుంది అండి అక్కడ. అంతే కదా? అంటే చిన్నపిల్లల విషయంలో కూడా మనం అలా క్రమంగా అంతే చెప్పాడు దేవుడు. అంతే, పొద్దున్నే మీరు లేవాలి, ఇలా శుద్ధీకరించుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అందుకని ఇప్పుడు క్రమం గురించి మాట్లాడితే మళ్ళీ ఈవిడ గురించి మనం పక్కకు వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు ఈ మరియ గురించి ఆలోచిద్దాం. ప్రభు ఇంక సర్టిఫికేట్ ఇచ్చేశారు, అవార్డు కూడా ఇచ్చేశారు. ఈవిడ చేసిందే ఉత్తమమైనదమ్మా మరియా అని చెప్పారు ఆయన. ఇప్పుడు మనం కూడా అనేకమైనటువంటి పనుల తొందరలో, రోజు ప్రార్థన అంటే ఎక్కడవుతుంది పాస్టమ్ గారు, అన్ని పనులు చేసుకోవాలి కదా అనేటువంటి తొందరలో మీలో కొంతమంది ఉంటారు కదా, మీరు రాంగ్ అనేది ఈరోజు తెలుసుకోవాలి. ఏం ఎక్స్క్యూజులు ఉండవు అనేది ఈరోజు తెలుసుకోవాలి. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే, వాటికంటే ఉత్తమమైనది ప్రభువు పాదాల దగ్గర కూర్చోవడమే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు, ఉత్తమమైన స్థలములో ఉన్నారు. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అనే జాబ్ ఈ లోకంలో మరి దేంతోనే నేను పోల్చలేను, అంత విలువైనది. యేసయ్య చెప్పేస్తున్నారు కదా, మనము గుణవతి అయినటువంటి భార్యలాగా, ఉత్తమురాలైన తల్లిలాగా ఉండాలంటే నువ్వు వేకువనే లేవాలి. ఎందుకంటే ఆ పనులు చక్కబెట్టుకుంటే ఇక్కడికి నువ్వు త్వరగా రాగలుగుతావు. అది నువ్వు లేట్ చేసుకుంటే నువ్వు టైంకి రాలేవు. ఆ సంగతి నాకు తెలుసు, నేను స్త్రీనే కాబట్టి. అంతే కదా శ్యామల గారు, అంతేనా? ఎర్లీగా మనం ఈరోజు ప్రార్థన ఉంది, నేను త్వరగా లేచి చక్కబెట్టుకోవాలి. 40 రోజులు ఉంటే 40 రోజులు అంతే. నాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నా ప్రభువు సన్నిధి అని ఎవరైతే ఎంచుతారో వాళ్ళు పరుగులు పెడతారండి. లేకపోతే నువ్వు టీ టైం దగ్గర 8 గంటలకు కూర్చున్న దానివి పేపర్ తర్వాత టీవీ తర్వాత నీ మెసేజ్లు, ఎవరికి ఏం మెసేజ్లు పెట్టావో తర్వాత ముందే ఫోన్లు మాట్లాడేసుకొని గంట అవుతుంది ఒక్కొక్కరితో మాట్లాడేసరికి, అది టైం కనబడదు మనకి. ఇక్కడ 3 గంటలు కూర్చునేటప్పటికి అమ్మో అంతసేపుకి ఎందుకు కూర్చోలేమండి, అంతసేపు కుర్చీలో కూడా కూర్చోలేమండి అని చాలామంది మానేస్తున్నారు.
చాలామంది రోజు రావాలంటే పెట్రోల్కి ఎంత డబ్బులు అవుతుందో పక్కన లెక్క రాసుకుంటున్నారు. నువ్వు దేనికోసం ఖర్చు పెట్టుకుంటున్నావో ఆలోచిస్తే అసలు ఎక్సలెంట్గా నీ యొక్క డబ్బులు నువ్వు ఎక్కడ వేసుకుంటున్నావో అర్థమవుతుంది. అసలు నీ పెట్రోల్కి ప్రభు సన్నిధికి రావడానికి నువ్వు ఆటోకి కానీ, నీ బండికి కానీ, నీ కారుకి కానీ ఖర్చు పెట్టుకునేటువంటి ఆ డబ్బులు నువ్వు దేనికి ఖర్చు పెట్టుకుంటున్నావో నీకు తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. కానీ అనేక మంది దాన్ని లెక్క పెట్టుకుంటారు పక్కన. రోజు రావాలంటే కష్టం, ఒక శుక్రవారం వెళ్దాం, పెట్రోల్కి ఎంత అవుతుంది, చాలా దూరం అయిపోయింది, లేదంటే చాలా రోజు దగ్గరైనా సరే మేము వెళ్ళలేమండి అనేటువంటి వంకలతో ఉన్నవాళ్ళు ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, అన్నిటికంటే ఉత్తమమైన పని ప్రభు యొక్క పాదాల చెంత కూర్చోవడం, ప్రభువు యొక్క సేవను చెయ్యడం, ప్రభువు యొక్క సేవకు సమర్పించుకోవడం, ప్రభువు యొక్క సేవకులను మనము ఘనపరచడం, గౌరవించడం. ఇవన్నిటికీ కూడా ఆ అవార్డులు ఉన్నాయి అక్కడ దేవుని దగ్గర, అన్నిటికీ అవార్డ్స్ ఉన్నాయి. ఈ మార్త తన ఇంటికి చేర్చుకున్నది కదా, ఆవిడ గురించి వేరేగా ఒక రోజున చెప్పుకుందాం. ఆవిడ చాలా ఉత్తమరాలు. ఆవిడ తన ఇంటికి ప్రభువును ఆహ్వానించింది మార్తమ్మే. అసలు వాళ్ళ గురించి ఆతిథ్యము చేయ మరవకండి అని అనేటువంటి ఆ మాటలో ఫస్ట్ లిస్టులో ఆవిడకి అవార్డు వస్తుంది. ఇవన్నీ కూడా మార్త కూడా మంచిదే, కానీ ఇక్కడ ఏంటంటే దానికంటే నువ్వు ప్రధానమైనది ఇదే అన్నాడు ప్రభు. దానికంటే ప్రాముఖ్యం. ఎందుకంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి నిజమే వాళ్ళందరూ వచ్చారు, దైవజనులు వచ్చారు, వాళ్ళని మనం చూడాలి, వాళ్ళకి వండాలి, నిజమే. టైం అయిపోతుంది, అది కూడా నిజమే. అయితే మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన, అందరికీ తెలుసు కదా, మన లూథరన్ చర్చ్ ఫౌండర్ గారు అంటారు ఆయన్ని. మార్టిన్ లూథర్ గారు ఇలా అన్నారు, నాకు ఏ రోజైతే ఎక్కువ పని ఉందో ఆ రోజు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. చూడండి ఆ మాట. మనకి ఏ రోజు ఎక్కువ పని ఉందో ఆ రోజు మనం బైబిల్ చదవం. మనకి ఏ రోజు ఎక్కువ పని ఉందో ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ ప్రేయర్ స్కిప్. మనం మన థీరీ ఇలా ఉంది. మార్టిన్ లూథర్ గారి థియరీ ఎలా ఉందంటే, నాకు ఏ రోజైతే ఎక్కువ పని ఉందో ఆ రోజు నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఎక్కువ పని నీకు సులువుగా అయిపోతుంది. నువ్వు పొద్దున్న నుంచి వంట చేసుకుంటూ ఉంటే 1 గంటకు కూడా తెమలనిది నువ్వు మార్నింగ్ డివోషన్లో ప్రార్థన చేసేసుకో, వాక్యం చదివేసుకో, ఇక్కడికి రావాలని ఆలోచన చేయి, గంటలో చేసి పెట్టేస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూర్చున్న తల్లులమైన మన అందరికీ ఉంది. నిజంగా పరిగెట్టే తల్లుల గురించి మాట్లాడుతున్నానే, మన అందరికీ ఉంది. అది త్వరగా అయిపోతుంది అంతే, ప్రభు చేస్తే అయిపోతుంది అంతే. నేను చాలాసార్లు చెప్పాను, రాజమండ్రి పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ కారులో ప్రయాణం 4 గంటలు పడుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి. నిజంగా ప్రార్థన చేసుకొని వస్తే ఎలా వచ్చేసేవాళ్ళమో తెలీదు, 3 అవర్స్లో వచ్చేసేవాళ్ళం రాజమండ్రి పరిచర్య చేస్తున్న దినాల్లో. ఈ రోజుల్లో ఉన్న ట్రాఫిక్కి అసలు ఇంపాసిబుల్, 4 గంటల పైనే పట్టేస్తుంది మనకి. అంటే ప్రభువు పని ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా త్వరితంగా చేసి మిరకిల్స్ చేస్తాడు. ఒకసారి మా ఇంటి దగ్గర ప్రేయర్కి ఎప్పుడూ శాంతి లేటుగానే వస్తుంది, 1 గంటకే వస్తుంది. అప్పుడు కూడా అంతే, చాలా లేటుగా వస్తుంది. ఒక రోజున ఇంకా త్వరగా వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు రోజు బట్టలు ఉతుకుతుంది అనమాట, గంట సేపు. ఆ బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఈ చివర ఆరేస్తుంటే అది ఇలా వచ్చేస్తుందంట చీర, సిల్క్ సారీ ఆరేసి మళ్ళీ చివరి ఇలా సర్దేసరికి ఇది ఇలా వచ్చింది. అస్సలే టైం అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది అనుకొని కొంచెం ప్రార్థన లోపల చేసుకుంటూ ఇంకొకటి తీసేసరికి కాకి వచ్చి ఒక ఎడ్జ్లో పట్టుకుందంట. తెలుసా మీకు? అక్కడ వాలి ఎడ్జ్తో ముక్కును గట్టిగా చీరను పట్టుకుంటే అప్పుడు ఇంకొక అదర్ సైడ్ ఈమె ఆరేసుకుంది. ఇలాంటి అద్భుతాలు కూడా జరిగాయి. ఏలియాకు మాత్రమే కాకి వచ్చి సహాయం చేయలేదు, మనకు కూడా చేసింది అదే కొన్ని సందర్భాలలో. అంటే మనలో ఉన్నటువంటి వారికే కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి దేవుడు చేస్తారు. అంటే మనలోనే, ఇప్పుడు నా కారే ఎగ్జాంపుల్, తనే బట్టలు ఆరడమే ఎగ్జాంపుల్, మీరందరూ తెముల్చుకొని రావడమే ఎగ్జాంపుల్. ఏంటి రోజు కూర్చుంటారా? మీ వాళ్ళకి ఇంకేం పని లేదా? రోజు పోతారా? మళ్ళీ మంచిగా కూడా మాట్లాడరు, పోతారాయే, రోజు పోతారా వీళ్ళు అక్కడికి? ఇలా అడిగినప్పుడు అంతే ఆధిక్యత మనకది. ఆయన చెప్పాడు, ఆ అవార్డు మనకి ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ ఆధిక్యతని పొందుకోవాలి. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నామండి మనం అందరం. ఈ 40 రోజుల్లో కూడా ప్రభా నేను ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాను. ఆయన పాదాల దగ్గర వచ్చి కూర్చుంటే నేను ఆ ప్రెజెన్సే వేరయ్యా. అసలు ఆయన ప్రేమించేవారు అక్కడే కూర్చుంటారు ఆయన దగ్గర. ఆయన నోటి వెంబడి వచ్చే ప్రతి మాట కావాలి నాకు. ఎప్పుడు మానేస్తే నేను అప్పుడు ఏమన్నా కొన్ని మంచి మాటలు మిస్ అయిపోతానేమో. నేను ఈరోజు కొంచెం సేపు లేట్ అయిపోతే పాస్టర్ గారు ఏమైనా చెప్పేశారా అని పక్కన వాళ్ళని అడిగేటువంటి అనుభవం కూడా మనకు ఉండాలి. అంటే దేవుడు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పడానికి ఈరోజు మరియా మనకి
చాలా సమీపంగా ఉంది. ఆవిడ మంచి అవార్డు దేవుడి దగ్గర నుంచి పొందుకుంది. అయితే వన్ ఫైన్ డే ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని సమాధిలో నుంచి లేపేసిన తర్వాత ఆయన 4 సార్లు వచ్చారు బేతనీకి. ప్రతిసారి కూడా వీళ్ళింట్లోనే బస చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అంత ప్రేమతో ఆయనని ఆహ్వానిస్తారండి, అంత ప్రేమతో ఆహ్వానిస్తారు. ఈసారి మీరు మార్తా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మా ఇంట్లో ఉండండి అని ఎవరైనా అడిగారో లేదో మనకు తెలీదు. కానీ ప్రభువు మాత్రం ఎన్నిసార్లు వచ్చినా బేతనీకి వస్తే ఎక్కడ ఉంటారు అడ్రస్? అక్కడే ఉంటారు అంతే. అంటే అలాంటి ఇల్లులలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్తాను. షూనేమీరాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది కదా, ఎలీషా ఆ యొక్క ప్రాంతంలో నుంచి రాజుగారితో మాట్లాడడానికి ఆ షూనేము పట్టణానికి వస్తూ పోతూ ఉన్నాడంట. ఆ రోజుల్లో ఎక్కడ గెస్ట్ హౌస్లు లేవు, ఎక్కడో సత్రాలు ఉండేవి. ఆయన ఎక్కడుంటారో తెలియదు. ఎలీషా తన శిష్యులను కలిగి ఆయన కూడా వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీ తన భర్తతో అన్నదంట, ఆయన మన ఇంటికి వచ్చు పోవచ్చు ఉన్నటువంటి దైవజనుడు మన ప్రేయర్ చేయడానికి మన ఇంటికి వచ్చారు కదండి, ఆయన చాలా మంచి దైవజనుడుగా నాకు అనిపిస్తున్నాడు, అందుకని మన మిద్దె మీద ఒక రూమ్ కడదామా అని అడుగుతుంది భర్తని. అప్పుడు మామూలు వాళ్ళు అయితే ఏమవుతారంటే, కిందన ఒక 5 గదులు ఉన్నాయి సరిపోవా, ఇవ్వు ఏదో ఒక మూలలో, దైవజనుడు అంటున్నావు కదా, వాళ్ళకి అంతకంటే పెద్ద ఇల్లులు ఏమి ఉండవు, వాళ్ళు చూసావు కదా పల్లెటూరు నుంచే వచ్చారు అని అంటారు. ఈ రోజుల్లో మగవాళ్ళు అనొచ్చు, లేదంటే స్త్రీ అలా ఆలోచించవచ్చు. ఏముందిలే, ఒక మూలన మనం పాడేసిన మంచం ఉంటే ఇచ్చేద్దాం, మా మూలన ఉండండి అంటే మా పిల్లలు ఊరుకోరు, వాళ్ళ బెడ్రూమ్స్ ఇస్తే అంటాం మనం. కానీ ఆవిడ ఏమందంటే, కాదు, దైవజనుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. హల్లెలూయా. దైవజనుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఆయనకు ఒక బస ఏర్పాటు చేయాలి. రాజుగారి దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడు అల్లా ఆయన ఉండడానికి మిద్దె మీద ఆయన కోసం నేను స్పెషల్గా ఒక రూమ్ కట్టించాలనుకుంటున్నాను అని భర్తను అడిగినప్పుడు, భార్య భక్తి పరురాలని తెలుసు కనుక, ఆవిడని గౌరవించే భర్త కనుక ఆయన ఓకే చెప్పాడు. అప్పుడు ఈవిడ వెంటనే ఒక రూమ్ను కట్టించి, దానిలో రూమ్ కట్టించేసాం చాలులే, ఆయన ఎక్కడైనా సరే చెట్టు కింద పడుకుండి పోయేవాడే కదా అనుకోలేదు. ఒక మంచం, ఒక బల్ల, ఒక దీపం, ఆ దీపం పెట్టడానికి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసి మంచి అరేంజ్మెంట్స్ చేసింది ఆవిడ. ఎంత ప్రేమించింది దేవుణ్ణి, ఆయన ఎవరో తెలియదు, ఆవిడ ప్రేమించింది దేవుణ్ణి ప్రేమించి దైవజనుడికి ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా ఆ ఇంట్లో ఆవిడేమన్నా మనలో చాలామంది కూడా ఇలా పిలుస్తూ ఉంటారు సేవకుల్ని, మా ఇంటికి రండి అయ్యా ఈరోజు ఒక పూట భోజనం చేసి వెళ్ళండి అంటే వాళ్ళకి ఏదో పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ ఉందని అర్థం. మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే ఆయన ఒక ప్రాఫెసీ చెప్తారని అర్థం అండి. అది వాళ్ళకి ఒక అవసరత ఉందని అర్థం. కొంచెం డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే మంచి ప్రాఫెసీ వస్తుందని అర్థం, వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అని అర్థం. ఇలా ఉంటారు కొంతమంది. ఈ రోజుల్లో ఇలా ఎక్కువగా దైవజనుల్ని ఇళ్లలకు ఆహ్వానించుకుని డబ్బులు ఇచ్చి చేతికి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థనకి చేయించుకుంటున్నారు అన్నమాట రిక్వెస్ట్లు. ఈ స్త్రీ ఏ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా లేదు ఆవిడకి, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేదు ఆవిడకి. ఆవిడ హృదయం అంతా ప్రేమ ఉంది, దేవుని మీద ప్రేమ, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేదు. ఇప్పుడు మార్తా మరియా లాజరుకు కూడా ఏం ప్రేయర్ రిక్వెస్ట్ లేదండి. వాళ్ళు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చారు, ప్రేమించి బస ఏర్పాటు చేశారు, ప్రేమించి వారి ఇంట్లోనికి చేర్చుకున్నారు. జాగ్రత్తగా వినండి, ప్రేమించి ఇంట్లోనికి చేర్చుకున్నారు. ఆవిడ కూడా ప్రేమించి ఆయనకి ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి రూమ్ని కట్టించి ఆయన అక్కడ ఉండిపోరు, వచ్చి వెళ్ళిపోతారు. కానీ అది దైవజనుడి గదే. ఈవిడ మళ్ళీ మనకు కూడా ఉపయోగపడుతుంది కదండి, కట్టేద్దామా అంటలేదు ఆవిడ, అది దైవజనుడి గదే. అలా ఆయన్ని ప్రేమించినందువల్ల ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆవిడకి ఏం అవసరమో అవసరత తీర్చబడింది. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళ అవసరత తీర్చబడడంతో పాటు 2 గృహాల్లో కూడా మీరు చూడండి, భూతద్దం పెట్టి, భూతద్దం కూడా అక్కర్లా, జనరల్గా చూడండి, అలా 2 గృహాలలో కూడా ఇంపాసిబుల్ థింగ్ పాసిబుల్ అయింది. మరణాన్ని ఓడించాయి 2 గృహాలు కూడా. ఇంకా లోకంలో ప్రాముఖ్యమైనది దీనికంటే ఇంకేమైనా ఉందా? మరణాన్ని జయించాయి ఆ 2 ఇళ్ళు కూడా. హల్లెలూయా. మరణము జయించబడింది ఆ ఇంట్లో. ఎంత గొప్ప దేవుడండి అసలు. ఈ ఇంట్లో లాజరు చనిపోతే బ్రతికేశాడు, ఆ ఇంట్లో బిడ్డ చనిపోతే బ్రతికేశాడు. కారణం అద్భుతం కదా, దేవుణ్ణి ప్రేమించుట. వారికి స్వార్థపరమైన రిక్వెస్ట్లు ఏమీ లేవండి. స్వార్థంగా నాకు పిల్లలు పుట్టాలి కాబట్టి దైవజనుడిని పెట్టుకుంటాను ఇంట్లోనో, ఆవిడకి అసలు పిల్లలు పుట్టాలనే ఆలోచన లేదు ఆవిడకి. భర్త ముసలివాడిగా ఉన్నాడు, సరే అసలు ఆ థాట్ లేదు. కానీ ఎలీషాయే అడుగుతున్నాడు, ఇంట్లో కొదువ ఏముంది. హల్లెలూయా. ఆయనే అడుగుతున్నాడు, ఆమెకి పిల్లలు లేరని అసిస్టెంట్ చెప్పాడు.
ఆ కొదువ తీర్చబడింది. 2 గృహాలు మీరు చూస్తే అక్కడ ఏది ఓడించబడదో ఈ లోకంలో అది ఓడించబడిందండి. అంటే మనము అనుకుంటున్నటువంటి చిన్న చిన్నవన్నీ చిన్నవి కాదు. దేవుని విషయంలో చేసే ప్రతిదీ కూడా చాలా పెద్దది. మనము దేవుని నామము పేరట ఇద్దరు ఇలా కూర్చున్నారా, ఇది చాలా పెద్దది. నేను మా ఇంట్లో కూర్చొని ఇక్కడ నుంచి లైవ్ చూసేస్తా, నేను మా ఇంట్లో కూర్చుని పార్టిసిపేట్ చేసేస్తా, నేను మా ఇంట్లో కూర్చుండిపోయి ఇక్కడ ఎంత సమయం కూర్చున్నారో అక్కడ సమయం కూర్చుంటా. పౌలు అలా చెప్పలేదు. మరి సహవాసముగా కూడుట, దట్స్ ఆల్. సహవాసంగా కూడుట మానకండి. ఒంటరి ప్రార్థన వేరు. సహవాసం కోసం నువ్వెంతైనా పెట్రోల్ పెట్టుకో, సహవాసం కోసం నువ్వెంత దూరమైనా ప్రయాణమయ్యిరా, సహవాసం కోసం ఎన్ని పనులైనా పక్కన పడేయని చెప్పారు యేసయ్య. మార్తా అక్కడ విడిచిపెట్టి నువ్వు కూడా రా, అన్నీ అయిపోతాయి అవే, నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? ఆయన చెప్పారు మనతోనే, స్త్రీలతోనే, ఎందుకంత తొందరపడిపోయి కంగారు పడిపోతున్నారు మీరు పనుల కోసం? అవి అసలు ఏం కాదు, ఈజీగా అయిపోతాయి అవి. 20,000 మంది వస్తే నేను నిమిషంలో వాటిని ఇలా విరిస్తే 20,000 మందికి భోజనాలు పెట్టేశారు. మీకు జ్ఞాపకం లేదా? మీరు కూడా అలాగే చేయగలరు. హల్లెలూయా. ముందు నా పని చూస్తే, నా మీటింగ్కి అటెండ్ అయితే, నా ప్రార్థనకు వస్తే మీకు కూడా అలాగే జరుగుద్ది. ఒక మిరకెలు. నిజమే, ఇవన్నీ అనేక మంది జీవితాల్లో కూడా జరిగాయి కూడా. ఇవన్నీ మనకి జరిగాయి అన్నీ. మనం తెముల్చుకొని రావడం ద్వారా మనకి ఏం జరిగింది, అనేక రోజుల నుంచి వస్తున్నాం, ఇలా కూర్చోవడం వల్ల ఇంట్లో వాళ్ళతో మాటలు పడుతున్నాం. ఏం చేశాడు నీ దేవుడు, ఇన్ని రోజులు తెగ ప్రార్థనకి వెళ్ళిపోతున్నావంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఏం జరిగిందో మీకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడికి రావడం ద్వారా, ఈ సహవాసంలో ఇలా అతుక్కుని ఉండడం ద్వారా మేము బ్రతికామని చెప్పిన సాక్ష్యాలే ఇక్కడ. మేము బ్రతికి ఉన్నామంటే మేము ఈ సహవాసంలో ఉండబట్టే. అనేకుల యొక్క రోదనలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండి వారిని బ్రతికించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడంటే ఎంత ఉత్తమమైన పని అండి ఇది. ఎంత ఉత్తమమైన పని ఇది. ఈ మరియ నుంచి ఈరోజు నేర్చుకుంటున్న పాఠాలలో ఆతిథ్యం చేయడం, సేవకులను గౌరవించడం, దేవుని నామము పేరట ఏదైనా చేయడం ఎలా చేయాలంటే లీస్ట్ది కాదు, ఫస్ట్ది చేయాలి దేవునికి. అదొకటి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇలాంటి వాళ్ళని నేను చూశాను. మీ ఇంట్లో వాడి మిగిలిపోయింది, లేకపోతే ఎవరో మీకు పెట్టేసిన చీరలు అలాంటివి తీసుకెళ్ళి ఏదైనా సేవకులకి ఇస్తూ ఉంటారు. ఇది మిగిలిపోయి ఉంది కదా ఇంట్లోనని. కాదు, నీవు ఇవ్వాలి అని అనుకుంటే నీవు చాలా మంచిది, ఉత్తమమైనది, ప్రధానమైనది తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి ఇవ్వండి. నేను ఇది ధైర్యంగా ఎందుకు చెప్పగలనంటే ఎవరిని కూడా గిఫ్ట్స్ తేవద్దు అంటాను కాబట్టి. మళ్ళీ ఇది ఎవరైనా యూట్యూబ్లో వింటే ఆవిడ తెమ్మంటుందని అంటారేమో అని చెప్తున్నా. మళ్ళీ ఇది ఉత్తమమైన పని. పాదాల దగ్గర కూర్చోవడం, గోనె బట్ట కట్టుకోవడం, కన్నీరు విడిచి ప్రార్థించుట, సహవాసము, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చాలా అవసరమని మన మంగళవారం మనం వాక్యం పెడితే ఒకరెవరో కామెంట్ పెట్టారు, ఏమీ అవసరం లేదు, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పేదవాళ్ళని, బీదవాళ్ళని, అనాథల్ని ఆదుకోవడం తప్ప నువ్వు చెప్పింది రాంగ్ అని పెట్టారనమాట. అంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడమే రాంగా, ఇక్కడ కన్నీరు విడిచి అనేకుల కోసం ప్రార్థన చేయడం రాంగ్. ఇదంతా రాంగ్. ఉత్తమమైనటువంటి భక్తి ఏంటంటే బీదలను, విధవలను, అనాథలను ఆదుకున్నటే సరి అయిన భక్తి అని ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు ఎవరైనా. ఇప్పుడు మనకు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది బెస్ట్, ఇది ఉత్తమమైనది, దీనితో పాటు అవన్నీ చేయాలి. ఈ ప్రార్థనా విధానం, దేవుణ్ణి ప్రేమించే విధానం లేని హృదయం ఏం బీదలను ఆదుకుంటుంది? దేవుణ్ణి ప్రేమించలేని వారు బీదలను ఎలా ప్రేమించగలుగుతారు? కాబట్టి అంటే జనరల్గా చెప్తున్నాం, జనరల్గా ఇదే ఉత్తమమైనటువంటి పద్ధతి, ఈ ప్రార్థన కూర్చోవడం ఇవన్నీ కాదు అని చాలామంది చెప్తున్నారు కదా. దీంతో పాటు మనకు అవన్నీ కూడా రావాలి, ఆతిథ్యము రావాలి, అవన్నీ చేయాలా. ఉత్తమమైనటువంటిది ఏంటంటే ఇదిగో ప్రభు పాదాల దగ్గర ఇలా సహవాసంగా మేము కూర్చోవడం చాలా ఉత్తమమైనది. ఇప్పుడు మీరు ఎంత ఉత్తమమైనది చేస్తున్నారో ఈరోజు మీకు తెలిస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను చాలా మంచి మార్గంలో నేను వెళుతున్నాను అనే ఒక ఆనందం మీకు కలుగుతుంది. ప్రభువు మెచ్చిన భక్తి ఇది, ప్రభువు మెచ్చిన భక్తి కదా. తర్వాత వాళ్ళ ఇంట్లోనికి మరణం వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఈ మరి ఆ మంచి మాటలు మాట్లాడుతుంది, ప్రభువా నీవే గనుక ఇక్కడ ఉంటే నా సహోదరుడికి ఇలా మరణం రాకుండా ఉండేది అనే ఒక విశ్వాసము, నిరీక్షణతో కూడిన మాట ఈవిడ మాట్లాడుతుంది. అంటే ఆవిడ మంచి విశ్వాసం, నిరీక్షణ దేనివల్ల డెవలప్ అయ్యాయి అంటే ఆయన మాటలు వినుట ద్వారా. హల్లెలూయా. వినుట ద్వారా విశ్వాసం వచ్చింది ఆవిడకి. యేసయ్య ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా నా సహోదరుడు బ్రతికేవాడు అనేటువంటి ఒక మాటను ఆవిడ చక్కగా మాట్లాడుతుంది. తర్వాత అయిపోయింది, లాజరు లేచేశాడు,
మళ్ళీ వచ్చారు కదా ప్రభు అక్కడికి, పస్కాకి ముందు వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ విందు జరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు మన లాజర్ గారు మరణాన్ని జయించి మృత్యువును జయించి అసలు కుళ్ళిపోయినటువంటి శరీరంలో జీవము వచ్చినటువంటి ఒక అద్భుతం అండి ఈ గృహాల్లో జరిగింది. ఈ కుళ్ళినటువంటి దాంట్లో మన ఇంట్లో ఏ ఏరియాలో ఎక్కడ ఏది కుళ్ళిపోయిందో, ఇంక ఇది అవ్వదని ఉందో, ఇంకా మరి ఇంపాసిబుల్ అని ఉందో, వాటన్నిటిలో జీవం రావాలంటే కూడా ఇదిగో ఇటువంటివన్నీ కూడా నేర్చుకోవాలి మనం. ఆ గృహాలకి ఇంకేం మనం చెప్పక్కర్లేదు, ఆ గృహాల్లో ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు ఆ ఫీస్ట్ జరుగుతుంది ఇంట్లో, మీటింగ్ జరుగుతుంది ఇంట్లో. జరుగుతుంటే మార్త యాజ్ యూజువల్ మళ్ళీ వంట చేసుకుంటుంది. ఆవిడ చేసుకోవాలి, చేయకపోతే అవ్వదు, ఆవిడ చేస్తుంది. ఆవిడ ఉపచారం చేయుచుండును అని రాయబడింది. ఆ పదాలు చూపించిన మీకు యోహాను సువార్తలో 11-12 అధ్యాయాల్లో దొరుకుతాయి. 12వ అధ్యాయము యోహాను సువార్త స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను చూడండి. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చేసారంటండి. ఎక్కడికి వచ్చారు? బేతనీకి వచ్చారు. మార్త చూడండి ఉపచారం చేస్తుంది, మామూలే, ఆవిడ అన్ని పరిచర్యలు చేస్తుంది, ఉపచారం చేస్తుంది. లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు ఆయన సెలబ్రిటీ, అర్థమవుతుందా? అంతేనా? ఇప్పటి వరకు ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు లాజరు అక్కడ ఉన్నాడని రాయబడలేదు. ఇప్పుడు ఆయన ఎవరయ్యారు? సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. ఎందుకని? ఒక్కడు చనిపోయిన వాడిలో నుంచి లేచాడంటే ఈయన్ని చూడడానికి యూదులు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఈయన చూడడానికి బేతనీయ గ్రామం అంతా నిండిపోయిందండి. యేసయ్య అక్కడ ఉన్నాడు నిజమే, కానీ అక్కడ పండుగకు వచ్చినటువంటి అనేక మంది ఫారినర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఎవరో చనిపోయి 4 రోజుల తర్వాత లేచాడంటే అతను చూద్దామని అందరూ కూడా వచ్చేస్తున్నారు. అలాంటి ఒక సందర్భం అది. ఇప్పుడు ఆయన యేసయ్యతో పాటు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు మరియ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు మరి ఏం చేస్తుంది? ఇంకా పాదాల దగ్గర కూర్చోవడం కాదు, ఉత్తమ స్త్రీ అవార్డు కాదు, ప్రభువును ప్రేమించడం కాదు, ఇంకా ఆవిడ ప్రేమకి హద్దులు లేవు. అంతే, ఆవిడ ప్రభువుని ప్రేమించిన విధానంలో ఇంకా ఆవిడకి హద్దే లేదని చెప్పడానికి ఆవిడ శక్తి కాదు, ఆవిడ స్తోమత కాదు. అసలు ఆవిడ ఎక్కడెక్కడ కొదువు పెట్టిందో, ఎక్కడెక్కడ ఏం దాచిందో, ఏం పని చేసిందో, ఎక్కడి నుంచి ఏ ఆస్తి అమ్మేసిందో తెలియదండి. లక్షల విలువ చేసేటువంటి జటా మాంసి అత్తరు ఆ బాటిల్ కొనుక్కొని వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు నిజంగా ప్రేమను మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేసేస్తాడంట. అంటే ముందుగా మనం కొదువు పెట్టాలి కదా. అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలలాగే ఈవిడ కూడా ఏం చేస్తుందంటే, అసలు అది ఎక్కడి నుంచి తెచ్చిందో ఆ స్త్రీ అని డబ్బులు తెలియదంట. చరిత్రకారుల అంచనా ప్రకారం వారు ధనవంతులు కారంట. మార్త, లాజరు, మరియా వాళ్ళు ధనవంతులు కారు అని రాయబడి, అంటే చరిత్రకారుల యొక్క అంచనా, వాళ్ళ ఎస్టిమేషన్స్. అంత ధనవంతులు కారు. కానీ ఈమె అసలు ఆవిడ కలిగింది ఏమమ్మేసిందో తెలియదంట. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఒక ఉద్యోగం చేసి సంపాదిస్తే ఎంత సంపాదన ఉంటుందో, సగటు ఎంత సంపాదన ఉంటుందో ఆ సంపాదన అంటదంతా. అంత సంపాదన ఇచ్చి ఆవిడ జటామాంసి అత్తరు బాటిల్ని కొనుక్కొని వచ్చి, పోనీ కొంచెం ఇలా రాసి లోపల దాహేసింది అనుకుంటున్నారా? మనం కాస్ట్లీ అత్తరు బాటిల్ కొనుక్కుంటే ఫారెన్ నుంచి ఎవరైనా తెచ్చిస్తే కొంచెమే స్ప్రే చేసి అంటే మనం కూడా స్ప్రే చేసుకోవడం, కొంచెం స్ప్రే చేసి మళ్ళీ అయిపోతుంది అనుకుంటాం మనం. సరే, ఇప్పుడు ఈవిడ అత్తరు బాటిల్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ కొంచెం రాసి తీసుకెళ్ళిపోవడం కోసం మాట్లాడుతున్నాను నేను. పగలగొట్టింది ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఆయన కొంచెం రాసాక నేను ఉంచుకుందాంలే అనుకోలేదు. ఆవిడ పగలగొట్టి పాదాల మీద, తల మీద కూడా కాదు, పాదాల మీద వేసి, స్త్రీకి చాలా ప్రశస్తం, ప్రాముఖ్యం, చాలా విలువగా మనం ఎంచేటువంటివి మన తల వెంట్రుకలు. ఎంత కేర్ తీసుకుంటామో కదా. ఆ తల వెంట్రుకలు ఆమె అసలు ఆ జుత్తును తీసి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలను ముద్దు పెట్టుకొని ఆ తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడుస్తుందంట. హల్లెలూయా. ఈ సీన్ చూస్తే ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మంచి కళ్ళతో చూస్తే మంచిగా ఉంటుంది, చెడ్డ కళ్ళతో చూస్తే చెడ్డగా ఉంటుంది. చెడ్డ కళ్ళతో కూడా చూస్తున్నాడు ఒకడు. ఎవరు? యోధా. ఇప్పుడు ఇది అవసరమా? ఇంత కాస్ట్లీ బాటిల్ ఈవిడ స్థితికి మించి ఇప్పుడు తెచ్చి అంత ఆఫరింగ్ తీసుకొచ్చేయడం అవసరమా?
ఇప్పుడు అంత ఖరీదైనటువంటి బాటిల్ తెచ్చేసి ఇలా వేస్ట్ చేయకపోతే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎవరో మనల్ని ఏదో అన్నారని, అదనమాట. అది అమ్మి బేదలకు ఇస్తే అది నిజమైన భక్తి. అంతే తప్ప ఇలా కూర్చొని ప్రభు ప్రభు అంటే కాదు. అది అమ్మి ఎవరికి ఇవ్వాలి? బేదలకు ఇవ్వచ్చు కదా. ఎంత మనీ వేస్ట్ చేసింది అసలు అని చెప్పి సనగడం మొదలు పెడితే ఈయనకి సపోర్టర్స్ మళ్ళీ కొందరు అక్కడ. అవునవును, నాకు కూడా అదే అనిపించింది. ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది అసలు అర్థమవుతుందా అని అనేకులు అక్కడ డిస్కషన్ అయిపోతుంది. అక్కడ సెమినార్లు కూడా జరిగిపోతున్నాయి అక్కడ. కానీ ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఆమె చేస్తున్న ఆ పనిని వీళ్ళు తోలనాడడం చూసినప్పుడు ప్రభు అంటున్నారు, ఇది నా మరణానికి ముందు ఆవిడ చేస్తున్నటువంటి ఈ పని కొనియాడబడుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా, కొనియాడబడుతుంది. ఆయన శవ శరీరానికి అత్తరు పూయడానికి అనేకులు వచ్చారు కాస్ట్లీవి పట్టుకొని. వారందరికంటే ముందు ఆ భూస్థాపన కార్యక్రమానికంటే ముందు ఈమె నా కొరకు చేసేసింది అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆవిడ తీసేసుకుందట ఆయన మరణానికి ముందు. అది ఉత్తమమైనటువంటి పని అని ఇంకా అన్ని చోట్ల అప్రిషియేషన్ అయ్యి ఈవిడికి. ఎందుకంటే ఇక్కడే చెప్తున్నాను నేను, సమూయేలు రాజుని సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఎత్తుగా పొడుగ్గా ఉన్నటువంటి ఈ యొక్క యెష్షయి కుమారుల్లో పెద్దవాడే రాజేమో అనుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నేను మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టేవాళ్ళని. పైన చేస్తారే పనులు నాకు కనబడాలని, సేవకులకు కనబడాలని పైన కొంతమంది పనులు చేయడానికి వస్తారు. అస్సలు అన్నారు ఆయన, అస్సలు పట్టించుకోనినవి. నేను పట్టించుకునేది ఏంటంటే హృదయము. హల్లెలూయా. మనుషుల పై రూపము, ఎత్తు, వారి పై పనులు, పైన చేసేటువంటి ఫేవర్స్ నేను పట్టించుకోనాయా. నేను చూసేదంతా హృదయం. ఆమె హృదయం ఎలా ఉందో నేను అది చూశాను అని మరియకి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈరోజు మరియ నుంచి పాఠాలన్నీ మనం నేర్చుకున్నాం. మనం ఉత్తమమైనటువంటి పని చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. ఇది చాలా ఉత్తమమైనది. దీన్ని దేవుడు చాలా ప్రీషియస్గా ఎంచుతారు. సహవాసంగా కూడుట మీరు మానొద్దని చెప్పారు. మరి ఏ పనుల కంటేనూ ఈ పని చాలా ప్రాముఖ్యమైనదని చెప్పడానికి కూడా ఏ మాత్రం డౌట్ లేదు. ఇంటి దగ్గర చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తారు, ప్రార్థన అని వెళ్ళిపోతుందండి, మరి ఇంటి దగ్గర పిల్లల్ని చూడొద్దా, చక్కబెట్టొద్దా, వ్యాపారం చూసుకోవద్దా, ఉద్యోగానికి వెళ్ళదా అంటే వెళతారు. ఇదో మన కీర్తి ఉద్యోగానికి వెళుతుంది. పొద్దున్నే వెళ్ళిపోయింది 6 గంటలకే. ఆవిడ జాబ్ ప్రకారం వెళ్ళిపోయింది. హాఫ్ డే చేసేసింది. బాబుని స్కూల్ నుంచి ఇంటి దగ్గర దింపేసింది. వచ్చి కూర్చుంది. ఏం చేస్తుంది? మధ్యలో పడుకుంటారు కొంతమంది వెళ్ళి. ఆఫీస్లో ఉండగా కూడా తినేసిన వెంటనే బరువెక్కిపోయి అక్కడే కుర్చీలో నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చింది. మానుతుందా? ఉత్తమమైనది. హల్లెలూయా. తెల్లవారు నుంచి షాప్లో ఉంది రామా, షాప్ కట్టేసి పిల్లలు లేరు, పిల్లలు అక్కడ కాలేజెస్కి వెళ్ళారు, షాపు ఫుల్ క్లోజ్ చేసి వస్తుంది. ఒకరోజు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారంట మెడికల్ షాప్ ఎంతసేపు కట్టేసి ఉంటే ఎలా, ఎప్పుడూ సరిగ్గా తీరు అని. నో ప్రాబ్లం, నేను ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన జాలరిపేట పిల్లలందరూ పనులకు వెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్ళి ఏం తినేది లేదు. మనం ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా తాగుదాం. ఇప్పుడే మీనా గారు అంటున్నారమ్మా, ఇప్పుడు కొంచెం తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి అందుకు కొంచెం లేట్ అంటే అస్సలు ప్రాబ్లం లేదు, అలా చేసి జాగ్రత్త తీసుకొని రండి ఏజ్ని బట్టి అని చెప్పాను. ఆ పిల్లలు పొద్దున్న బయలుదేరిపోతారు ఇళ్లల్లో. ఆ వర్క్ అంతా చేసుకుని పని అంతా చేసుకుని స్ట్రైట్ అవే మళ్ళీ మందిరం దగ్గర దిగి సాయంత్రం 4 గంటలకి ఇంటికి వెళ్ళి తిన్నారు. ఎవరు గొప్ప అండి? మన హృదయాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ హృదయాన్ని బట్టి పరిగెత్తుకుని రాగలుగుతున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకుని మా ఆకలో మా తిండో మరి ఇంటికి వెళ్ళొద్దా అని అనుకుంటే ఎవరేం చేయలేం. ప్రభు చూస్తున్నాడు నిన్ను, కాబట్టే వారికి ఆశీర్వాదం వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఐసైట్. ఎందుకంటే మన దేవుడు రాయి రప్ప కాదు కదా, జీవము గల దేవుడు. అన్నీ చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటాం చూడట్లేదు, ఎన్ని గంటలకు వస్తే, ఎప్పుడు కూర్చుంటే, అసలు వస్తే రాపోతే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మీరు అన్నిటికంటే, మీ వంట కంటే, మీ ఇంటికంటే, బిడ్డల కంటే, ఉద్యోగం కంటే చాలా ప్రాముఖ్యమైనది మొదట దేవుణ్ణి ప్రేమించడమే. నువ్వు మంచి తల్లివైతే అవన్నీ చక్కబెట్టుకునే వస్తావు. నువ్వు మంచి భార్య అయితే పొద్దున్నే లేచి అన్నీ చేసుకుంటావు. నువ్వు మంచి ఉద్యోగస్తురాలు అయితే మార్నింగ్ కంప్లీట్ చేసుకుని పర్మిషన్ తోటి వస్తావు. అంతే కదా. మంచి వ్యాపారస్తురాలకు తెలివితేటలు 11 వరకు ఉంటుందంట ఆవిడ షాప్లో. అంతే. ఈ కస్టమర్స్ని అప్పుడే పంపిస్తాడు దేవుడు. ఇవన్నీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. కాబట్టి ఏది ఏమైనా అన్నిటికంటే ఉత్తమమైనది మరియ ఏర్పరచుకున్నది. అది నీవు నేను ఈరోజు కలిగి ఉన్నాం మనం అందరం. కాబట్టి ఈవిడ్ని ఈరోజు ధ్యానాంశంగా ఇచ్చిన దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఇంకా ప్రభువుని ప్రేమించే హృదయం గలవారముగా మనం అందరము తయారవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రములు దేవా. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి, ఈ మాటలలో ఉన్నటువంటి సారము మా హృదయాల్లోనికి మేము తీసుకుంటున్నాం.
దీనిలో మేము నా తండ్రి ఎవరిని ఏదో మాట అనాలని కాదు, మేము ఏమై ఉన్నామో తెలుసుకోవడానికి, మాకేది ప్రాముఖ్యమైన ఉన్నదో తెలుసుకోవడానికి, ప్రాముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి స్త్రీలందరూ చేస్తున్న ఆ పని ఎట్టిదో తెలుసుకోవడానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చారయ్యా. ఇప్పటి వరకు ఇంత లోతు తెలియకపోయినా ప్రభువుని ప్రేమించాము కనుక ఈ స్థలంలో మేము ఉన్నామయ్యా. సహాయం చేసినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వినుచున్న వారందరూ కూడా ఆశీర్వదింపబడాలి. ఇంకా తెలియని విషయాలు తెలుసుకోగలగాలి, ప్రభువుని అధికంగా ప్రేమించగలగాలి, ప్రభువు కొరకు మా జీవితాలలో అయా అధిక భాగాన్ని మేము ఇవ్వగలగాలి. నాయన గొప్ప కార్యాలు మా ద్వారా జరిగించుకుని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి.